చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌కి వాస్తవం తెలుసు. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశానికి మొన్నటి ఎన్నికల్లో ఊపొచ్చుండేది కాదు. పవన్ కళ్యాణ్‌కి తెలుసు తెలుగుదేశం లేకపోతే 21కి 21 సాధించడం కష్టమని. ఒక రకంగా 2 వేర్వేరు కుటుంబాలకు సంబంధించిన అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. కానీ పెళ్లి తర్వాతన సర్దుకోవాలి. ఈ సర్దుబాటు అన్నటువంటి దగ్గర విఫలమైనటువంటి సందర్భంలోనే వివాదాలు, విభేదాలు, విడాకులు జరుగుతుంటాయి. అట్లాంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. రాబోయే 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉంటానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేసింది అందుకే ఆయన. అయితే దీని వెనకాల ఇటుపక్కన తెలుగుదేశం కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో చంద్రబాబు మీద ఒత్తిడి పెరిగిపోతుంది. తెలుగుదేశం భవిష్యత్తుని ఆశించే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎదుగుదలని అంగీకరించట్లేదు. పవన్ కళ్యాణ్ స్వతంత్రతని అంగీకరించట్లేదు. పవన్ కళ్యాణ్ మంత్రులలో ఒకరిగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు. తెలుగుదేశం శ్రేయోభిలాషులు, తెలుగుదేశం హితైషులు అది కోరుకుంటారు. బట్ అందులో బాబు తర్వాతన లోకేష్ ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలి అని కోరుకుంటారు తప్పించి పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని ఆక్రమించాలని కోరుకోరు. కాబట్టి ఒక రాధాకృష్ణ గారి దగ్గర నుంచి చూస్తే బాలకోటయ్య గారి దాకా వీళ్ళందరి కోరిక కూడా లోకేష్ అక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అన్నటువంటి. ఇప్పుడు తన సోదరుడి కోసం మంత్రి పదవి అంటే ఎంపీ అయినా కావాలి, రాజ్యసభ అయినా, లేకపోతే మంత్రి పదవి అయినా కావాలని పట్టుబట్టి సాధించుకున్నాడు పవన్ కళ్యాణ్. అది రేపు ఇంకో 2-3 నెలల్లో వచ్చేస్తుంది. నాగబాబు మినిస్టర్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చి పుచ్చుకునే దూరంలో లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయండి అనేటటువంటి పాయింట్ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళని ముందు పెట్టి మాట్లాడించడం ద్వారా ఇచ్చుకుంటే బేరం, ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం తరహాలో మీకు మినిస్టర్ ఇచ్చాం కదా అది అడిషనల్గా, కాబట్టి ఇక్కడ మా అబ్బాయి డిప్యూటీ సీఎం అనేటటువంటి పాయింట్ని కన్విన్స్ చేస్తారా? ఇప్పటికే పవన్ కళ్యాణ్కి ఒక అసంతృప్తి ఉంది. అన్ని శాఖలు మొన్న కలెక్టర్ల మీటింగ్లో కూడా మాట్లాడుకొచ్చారు. అన్ని శాఖలకి సంబంధించినటువంటిది ఒకళ్ళ దగ్గరికి ఫైళ్ళు ఎట్టెళ్తాయి, మీరు ఏ శాఖ పని ఆయా శాఖ పని చేయాలి కదా అంటూ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారంటే అన్ని శాఖల ఫైళ్ళు క్లియరెన్స్ కావాలంటే త్రూ లోకేష్ లేకపోతే ఏది క్లియరెన్స్ కాదు, లేదా లోకేష్కి తెలియకుండా ఏ ఫైలు కదలడానికి వీల్లేదన్నటువంటి నెట్వర్క్ నడుస్తోందన్నది పవన్ కళ్యాణ్ అసంతృప్తి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ శాఖల్లో నేను జోక్యం చేసుకోవట్లేదు, అది అటవీ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, పర్యావరణ శాఖ కావచ్చు, మిగతా శాఖలకు సంబంధించి నేను జోక్యం చేసుకుంటే అంటే అది ఆ మొక్క చెప్పరు లోకేష్. ఆయన వరకైతే ఆ స్వేచ్ఛ ఇచ్చాం కదా అనేది లోకేష్ ఆస్పెక్ట్ ఉంటుంది. అలాంటి ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక చిన్నటి తెర దానికి సాక్ష్యం మొన్న లోకేష్ అన్నా అని పవన్ కళ్యాణ్ని సంబోధిస్తే సహచర మంత్రివర్యు లోకేష్ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటిది అందులో వన్ ఆఫ్ ద పార్ట్గా కనబడుతోంది. లోకేష్ కలుపుకెళ్లాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొంత ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విభేదిస్తున్నటువంటి భవిష్యత్తులో విభేదానికి సంబంధించి ఈ వ్యవహారాల మధ్యన సాగుతున్నటువంటి ఒత్తిడి ఇక్కడ రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా మరికొన్ని సవాళ్లు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎగతొయ్యడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సహజంగా ప్రయత్నిస్తుంది. యాంటీ కూటమి వర్గం సహజంగా ప్రయత్నిస్తుంటుంది. వీటిని అధిగమిస్తూ పవన్ కళ్యాణ్ని సంతృప్తిపరుస్తూ ఎలా ముందుకెళ్తారనే చూడాల్సి ఉంది.